Luke's Gospel, chapter 22. దేవుని సన్నిధిని మన జీవితంలో నిజం చేయడం అనేది కేవలం పరిశుద్ధాత్మ దేవునికి మాత్రమే సాధ్యం. పరిశుద్ధాత్మలో బాప్తీసానికి మూల ఉద్దేశమే ఇది. దేవుని ఆత్మ చేత నింపబడడానికి మూల ఉద్దేశం ఇది. కేవలం పరిశుద్ధాత్ముడు మాత్రమే దేవుని సన్నిధిని మన జీవితంలో నిజం చేయగలడు. దేవుని ఆత్మ చేత నింపబడకుండా నువ్వు దేవుని సన్నిధిని ఎప్పుడు అనుభవించలేవు. నో, యూ కెన్ నెవర్. అర్థం రెండు విధాలండి. దేవుని మందిరానికి వచ్చిన వారు, మరి ముఖ్యంగా రక్షింపబడిన వారు, మీ జీవితంలో దేవుని వాక్యం రెండు విధాలుగా పనిచేస్తారు. ఒకటి, మనకున్న పరిజ్ఞానముతో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడం, గ్రహించడం. ఏమండి? దీన్ని హెడ్ నాలెడ్జ్. చదువుకున్న వాడు ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు తమకున్న పరిజ్ఞానాన్ని బట్టి దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటారు. ఇది దేవుని మందిరంలో జరిగే కార్యం నేను చెప్తున్నాను. రెండవది, దేవుని ఆత్మ మూలముగా సగటు విశ్వాసి దేవుని ఆత్మతో నింపబడిన వాడైతే ఆ విశ్వాసి దేవుని మందిరంలో విన్న వాక్యము ద్వారా వారికి ఏం కలుగుతుందండి? ప్రత్యక్షత, రెవల్యూషన్. ఒక కొత్త విషయము వారికి తెలుస్తుంది. అయితే ఈ రెండింటి మధ్యలో తేడా ఏంటి? నాకున్న పరిజ్ఞానముతో దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలోనూ, దేవుని ఆత్మతో దేవుని వాక్య విషయంలో ప్రత్యక్షత పొందడం, రెండింటికి తేడా ఏంటంటే, నేను దేవుని ఆత్మపూర్ణుడై దేవుని వాక్య విషయంలో నాకు ఆత్మపూర్ణుడు అయితే ప్రత్యక్షత వస్తుంది ఆటోమేటిక్గా. దేవుని ఆత్మతో నింపబడిన వాడు అయితే నువ్వు విన్న వాక్యంలో దేవుడు నీకు ఒక ప్రత్యక్షతను ఇస్తాడు. అదే వాక్యము రేపు వింటే రేపు ఇంకో కొత్త ప్రత్యక్షత వస్తుంది. ఒకే వాక్యము ద్వారా నీకు ప్రత్యక్షత వస్తూ ఉంటుంది. అండ్ ప్రతి ప్రత్యక్షత నీ జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తుంది. అర్థమవుతుందో నేను చెప్పే మాట? చాలా జాగ్రత్తగా వినండి. మనకు కావాల్సింది విప్లవాత్మకమైన మార్పు. భూ సంబంధమైన జీవితం నుండి పర సంబంధమైన జీవితంలోకి రూపాంతరం చెందడం. ఇది చాలా అవసరం. సరే, మనం బలకు సమీపిస్తున్నాము, బలలో పాల్పొందనై ఉన్నాం. వీటికి బలతో మనకున్న సంబంధం ఏంటి? మనము ధ్యానిస్తున్న అంశము బలతో సంబంధం ఏంటి అంటే, చాలా లోతుగా మనము ధ్యానిస్తున్న అంశము ప్రభు వలలో పాలు పొందే దానితో ముడిపడి ఉంది. అర్థమవుతుందా? ముడిపడి ఉంది. ఈ విషయాన్ని దయచేసి రాసి పెట్టుకోండి. ఎనీహౌ ఈ వర్తమానం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడుతుంది కనుక శాశ్వతంగా యూట్యూబ్లో ఉంటుంది. ఎప్పుడు కావాలంటే మీరు అప్పుడు చూడొచ్చు. కానీ మీ వ్యక్తిగత, మనం శిష్యులం కాబట్టి దేవుని సంఘంలో, శిష్యుల సంఘంలో ఉన్నాం కనుక శిష్యులు నేర్చుకునే స్వభావం కలిగిన వాళ్ళు వాటిని రాసి పెట్టుకోవాలి, వాటిని మళ్ళీ ధ్యానించాలి. అలాంటి ఆకలి ఉంటే, కొండ మీద ప్రసంగంలో ప్రభు అన్నాడు, ఆకలి దప్పు గలవారు ధన్యులు వారు తృప్తిపరచబడుదురు. నీకు ఆకలి ఉంటే దేవుడు తృప్తిపరుస్తాడు. ఆకలి లేదు, ఇవాళ ఆదివారం ఏదో మందిరానికి వెళ్ళాలా, 4 మాటలు వినాలా, అందరికి వందనాలు చెప్పుకోవాలా, ఆ 2 ముద్దలు తినేసి ఇంటికి వెళ్ళిపోవాలా అనుకుంటే ఖాళీ హృదయాలకు వచ్చిన వారు తిరిగి ఖాళీ హృదయాలతో ఇంటికి వెళ్తారు. ఏం ఉపయోగం లేదు మందిరానికి వచ్చి వెళ్ళడం. కానీ ఒకవేళ నాకు ఆకలి ఉంది, నా ప్రియుడు నాతో ఏం మాట్లాడతాడో, నాకు ఏ ప్రత్యక్షత వస్తుందో, అలా మాట్లాడకపోతే నేను ఎంత బాధపడతానో, ఈ అనుభవంతో దేవుని మందిరానికి వచ్చిన వాడు ఖచ్చితంగా తనతో పాటు ఒక ప్రత్యక్షతను కూడా తీసుకెళ్తాడు. ఆ ప్రత్యక్షత వారి జీవితంలో పెనుమార్పులు తీసుకొస్తుంది. ఏది నిన్నటి వరకు నాకు బలహీనతగా ఉండేదో దేవుడు దాన్ని ఈరోజు ఈ ప్రత్యక్షత ద్వారా బలముగా మార్చేస్తాడు. ఇది బలంతో చాలా గట్టి ముడిపడి ఉంది. అందుకనే దేవుని సంఘంలో దేవుని పేరిట అందరినీ ప్రభు వాళ్ళ దగ్గరికి రమ్మని ప్రేమతో ఆహ్వానిస్తాము సేవకులైన మేము.
అందరినీ ప్రభు బలలో పాల్గొనమంటాం. ఇది నా ఆత్మీయ జీవితానికి ముడిపడి ఉంది. ఈ ప్రభు వల్లే నా జీవితంలో మార్పు తీసుకొస్తుంది. ఈ ప్రభు వల్లే శరీర సంబంధమైన జీవితం నుండి ఆత్మ సంబంధమైన జీవితంలోకి రూపాంతరం చెందడానికి నాకు సహాయపడుతుంది. అందుకు ఈరోజు రండి మనం లూకా సువార్త 22వ అధ్యాయం లూకా సువార్త 22వ అధ్యాయం ఇక్కడ మనం గమనిస్తే 13వ వచనాన్ని గమనించగలరు. చూడండి, దేవునికి ఒక ఆశ, ప్రభువుకి ఒక ఆశ. ఏమండి, ఇక్కడ వారు వెళ్ళి తమతో చెప్పినట్టు కనుగొని పస్కాన్ని సిద్ధపరిచింది. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనతో కూడా అపోస్తలులను పంక్తిని కూర్చుండిరి. అదిగో ఇది ప్రభు తన నోటితో చెప్పాడు. పస్కా అనే మాటకు అప్పటి దినాల్లో దానికి పస్కా అని పేరు పెట్టారు. కానీ ఆ తర్వాత ప్రభువు ఈ క్రమాన్ని బల్లగా, పరిశుద్ధ బల్లగా మార్చాడు. అది కూడా చెప్తాను. వీటన్నిటికీ ఇవన్నీ పోసలు. ఇప్పుడు ఒక్క పోసను సేకరించుకోండి, దాన్ని మీరు దండలో గుచ్చినప్పుడు అది పూర్తి ఆకారం దాన్ని మనకి కనబడుతుంది. కనుక మొట్టమొదటి విషయం ఎందుకు ఈ మాట చదివించారంటే, ఈ బలలో ప్రభువు నీతో పాటు పాలు పొందడానికి మిక్కిలి ఆశపడుతున్నాడు. నీకుందా లేదా అది నువ్వు చూసుకో. ప్రభుతో కలిసి నువ్వు కూడా పాలు పొందాలనే ఆశ నీకుందా లేదా చూసుకో. కానీ ప్రభు మాత్రం నీతో బలలో పాలు పొందడానికి ఆశ మిక్కిలి, మామూలుగా చాలా ఆశపడుతున్నానని ఇక్కడ లేఖనంలో రాయబడింది. అయితే మనము ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దేవుని మందిరంలో ఈ బలను చులకనగా చూడడానికి ఒక రుజువు ఏంటంటే, దేవుడు ఇక్కడ ఉన్నాడనే సంగతి నేను గుర్తించాను. దేవుడి సన్నిధి నా జీవితంలో నిజం కాదు. కనుక నాకు ఇష్టమైతే నేను పాల్గొనుకుంటా, నాకు ఇష్టం లేకపోతే నేను పాల్గొను. నన్ను ఎవడు చూడట్లా. దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడో ఆ పరలోకమందున్నాడు. ప్రేమ సహోదర సహోదరి, ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు ఏది చేసినా అది నీ జీవితంలో కార్యసాధకంగా ఉండాలి అంటే దేవుని సన్నిధి నీ జీవితంలో నిజమై ఉండాలి. నువ్వు ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు చేతిలోంచి నువ్వు రొట్టె తీసుకున్నట్టు అది నీ జీవితంలో నిజమై ఉండాలి. నీకు ఆ ఎక్స్పీరియన్స్, ఆ అనుభూతిలోకి నువ్వు రావాలి. అలా లేకపోతే అది గోధుమ పిండితో చేసిన రొట్టె ముక్క మాత్రమే. ఇది ప్రభువు పిలిచి నీ చేతికి ఇస్తున్నాడు. ఇరుస్తూ నీ చేతికి ఇస్తూ ఏమంటున్నాడు? నా మరణంలో నువ్వు జ్ఞాపకం చేసుకునేటప్పుడు దీన్ని తీసుకోండి. అది నేను తీసుకుని నేనేం చేయాలంట? ప్రభు నా కొరకు ఎందుకు మరణించాడు? నా కొరకు జీవం కలిగిన దేవుడు మరణించుటకు నేను యోగ్యుడినేనా? నాలో ఏ మాత్రం యోగ్యత ఉందా? ప్రత్యేకత ఏమైనా ఉందా? ఎందుకు నా కొరకు చనిపోయాడు? నా గురించి ప్రభు ఏం ఉద్దేశించాడు? ఎలాంటి ఉద్దేశం కలిగి సిలువలో మరణించాడు? నేను ఎట్టివాడిలో తెలిసి కూడా ప్రభు మరణించాడు కదా. అందుకే నేను ఆ మాట అంటున్నాను. నేను ఈ రొట్టె తీసుకున్నప్పుడు వల్ల నేను వచ్చే వరకు, అంటే నేను వచ్చేంత వరకు ప్రతిరోజు ప్రతి గడియ ప్రభు నా గురించి ఎందుకు మరణించాడో నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు నేను జీవించే జీవితం నా ప్రభు కొరకు. నేను ఇంతకు ముందర మీకు అది చాలాసార్లు మన మందిరంలో చెప్పాను. ప్రభు రక్షించడం అనేది ఎలా రక్షించాడో తెలుసా? ఉదాహరణకి నీకు అర్థమయ్యడానికి ఈ మాట. ఉదాహరణకి మనం రోడ్డు దాటి అవతలకి వెళ్ళాలి. కానీ రోడ్డు మీద పెద్ద పెద్ద లారీలు ప్రతి సెకండు వెళ్ళిపోతున్నాయి. చాలా వేగంతో స్పీడ్గా వెళ్తున్నాయి. రోడ్డు మనం దాటలేకపోతున్నాం. ఎలాగో అలాగ సందు చూసి
కొంచెం లారీ దూరంగా ఉందని చెప్పి రోడ్డు దాటడానికి అవకాశం వచ్చింది. రోడ్డు దాటేశాము. ఇంకా అవతల పక్క గట్టు ఎక్కడమే ఆనిస్తాం. లారీ స్పీడ్గా వచ్చేసి గుద్దుకెళ్ళిపోతుంది. ఇక నేను లారీ టైర్ కింద పడిపోవలసిన నేను ఆఖరి రెప్పపాటి క్షణంలో వెనకాల నుంచి ఒకడు నన్ను రోడ్డు దాటించాడు. ఒక నెట్టిన వలన నేను రోడ్డు దాటిపోయాను, కానీ నన్ను నెట్టిన వాడు ఎక్కడికి వచ్చేసాడు? లారీ టైర్ కిందకి వచ్చేసాడు. వాడు కాళ్ళు రెండు నుజ్జు అయిపోయాయి. 108కి ఫోన్ చేశాను. వెంటనే వ్యాన్ వచ్చింది. ఆ కాళ్ళు నుజ్జు అయిపోయిన వాడిని స్ట్రెచర్ పేపర్తో పెట్టి హాస్పిటల్ తీసుకెళ్ళింది. నా ఒళ్ళంతా రక్తమైన అయిపోయింది. నాకు మాత్రం ఎందుకు చెక్కు చెదరలేదు, నాకు ఏ దెబ్బ తగలలే. నేను జాయిగా ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి బట్టలు మార్చుకుని, అయ్యో నా కొరకు అవడం పాప కాళ్ళు విరిగిపోయాయి. వాడిని చూడడానికి నేను హాస్పిటల్కి వెళ్ళా. ఆపరేషన్ అయిపోయింది. 2 కాళ్ళు తీసేశారు. ఇప్పుడు వాడిని నువ్వు ఎలా పలకరిస్తావు? అలాంటి వ్యక్తిని ఎలా పలకరిస్తావు నువ్వు వెళ్ళి? బ్రదరు, నన్ను కాపాడినందుకు నీకు చాలా థ్యాంక్స్ అని చెప్తే కాళ్ళు వస్తాయా? ఆయన నువ్వు చేసిన త్యాగం ఎవడు చేయడు. నువ్వు అండా, నువ్వు బండా, నువ్వు కొండ అంటే వాడి కాళ్ళు గుర్తొచ్చేస్తాయి. నువ్వు ఏం చేస్తే వాడికి కృతజ్ఞత చెల్లించినట్టు అవుద్ది? ఏం చేస్తే అవుద్ది? ఏం చేస్తే నీ మీద వాడు చేసిన రుణం నువ్వు తీర్చుకోగలవు? ఏం చేస్తే? నీ ఆస్తి అంతా ఇస్తే సరిపోద్దా? కనుక వీడు ఏం చేశాడంటే, నా కొరకు నీ 2 కాళ్ళు పోయాయి కనుక నా మరణం వరకు, నేను చనిపోయేంత వరకు నేను నీ కాళ్ళనైపోతాను. నిన్ను నా భుజం మీద వేసుకుని నేను తిరుగుతాను. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్తాను. నేను నీ కాళ్ళని అవుతాను. నా మిగిలిన జీవితం అంతా నేను ఇదే చేస్తాను. అప్పుడు మనం ఆ రుణం తీర్చుకోగలుగుతాం. నా మూలంగా వాడి కాళ్ళు పోయాయి కనుక ఇప్పుడు నేను వాడి కాళ్ళని అయిపోవాలి. నా మూలంగా ఆయన ప్రాణం పెట్టాడు కాబట్టి ఇప్పుడు నేను ఆయన కొరకు జీవించాలి. నా ప్రభు కోరినట్టుగా నేను జీవిస్తే నేను ఆ రుణం తీర్చుకున్న వాడిని అవుతా. మనకి ప్రభు శిలువలో మరణం అనేది ఎంత చులకనైన ఎంత చూడండి. ఇది చాలా పెద్ద సమస్య. అందుకొరకు మనం ఏమని ప్రార్థన చేయాలంటే, ప్రభువా నీ సన్నిధి నా జీవితంలో నిజం చేయి. ఎఫెసీ పత్రిక రాసి, వారి మనోనేత్రాలు వెలిగింపబడినందున. మనోనేత్రాలు వెలిగించు ప్రభువా. నువ్వు నా జీవితం నిజం కావట్లే. నీ వర్తమానాలు వింటున్నాను, కానీ అది కేవలం నా పరిజ్ఞానం, నా మెదడులో ఉన్న జ్ఞానంతో నేను దాన్ని అర్థం చేసుకుంటున్నాను. అవి నాకేమి చేయలేకపోతున్నాయి. అవి నా జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాలేకపోతున్నాయి. నీ మందిరం నుంచి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నా లోక జీవితం నా చుట్టూ ఉంటుంది. నా భాష మారిపోతుంది. నా అబద్ధాలు మళ్ళీ యథావిధిగా ఉన్నాయి. ఆ చెడు తలపుల్లో ఎటువంటి మార్పులు లేవు. నా ప్రవర్తనలో ఎటువంటి మార్పులు లేవు. అలాంటప్పుడు నా రక్షణ నా కోసం ఏం చేసినట్టు? ఎక్కడ లోపం ఉంది? లోపం నాలో ఉంది. దేవుని సన్నిధి నా జీవితంలో నిజం కాకుండా నేను చేసేసుకుంటున్నా. ఉద్దేశపూర్వకంగా నేనేమంటానంటే, ప్రభువా నువ్వు అక్కడే ఉండు, నువ్వు ఈ బైబిల్లోనే ఉండు, బైబిల్ నుంచి బయటికి రా. బైబిల్ నుంచి బయటకు వస్తే నా స్వేచ్ఛ నేను కోల్పోవాలి. అందుకనే ప్రభు ఏం చేశాడంటే, బాప్తిజం అనే ఒక పద్ధతిని తీసుకొచ్చాడు. ఆ బాప్తిజంలో ఇప్పుడు ప్రభు ఏమంటాడు? నా చేతులు చేసి నాకు ప్రమాణం చేయి, నా మిగిలిన జీవితం నేను నీ కొరకు జీవిస్తా. ప్రభువా నువ్వు నా కొరకు శిలువలో మరణించావు, ఇదిగో సమాధి చేయబడ్డావు కనుక ఇదిగో నేను కూడా నీతో పాటు సమాధి అయిపోతా. ఈ నీటిలో నన్ను నేను సమాధి చేసేసుకుంటున్నా. ఇగో నీటి నుంచి బయటకు వచ్చిన వాడు నూతన సృష్టి. ఈ నీటిలోంచి బయటకు వచ్చిన వాడు ఇక మీదట నీ కొరకు జీవిస్తాడు. అందుకనే పౌలు గల్తీ 2:20 మాటగా, ఇక జీవించు వాడను నేను కాను, నా యందు జీవించుచున్న నా ప్రభువే.
అంటే మన దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళడం వల్ల ప్రయోజనం లేదు. నేను దేవుని సన్నిధికి వచ్చిన ఆ సన్నిధానాన్ని నేను గుర్తిస్తున్నాను. నా జీవితంలో ఆ సన్నిధి నిజమేనా? నా ముందు ప్రభు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడా? నా మననేత్రాలు అవి చూస్తున్నాయా? అవి చూడగలిగే అనుభవంలోకి రావాలంటే నేనేమని ప్రార్థన చేయాలి? ప్రభా, నీ ఆత్మతో నన్ను నింపు, పరిశుద్ధాత్మలో బాప్తిస్తాను. నేను పరిశుద్ధాత్మలో మునిగి చేస్తూ ఉండాలి. ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆ దివ్య దర్శనాన్ని నా ముందు విప్పి చూపిస్తాడు. ఇప్పుడు నా ముందు సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఎవరు నాకు కనపడరు. నా ముందు ప్రభు ఒక్కడే ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఆ పరిశుద్ధ స్థలం నుంచి వాక్యము విడుదలవుతున్నది. ఏమవుతుంది తెలుసా? ఆ పరిశుద్ధ దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? ఆ వాక్యాన్ని విప్పి నాకు బోధ మొదలవుతుంది. ఇవన్నీ నా నోటి మాటలు కావు. అందుకనే ప్రభు ఏమన్నాడు అంటే, యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం చెప్పబడుతున్న ప్రతి వచనాన్ని చాలా జాగ్రత్తగా మీరు రాసి పెట్టుకోండి. దాన్ని మళ్ళా ధ్యానించండి. 16వ అధ్యాయం 7వ వచనం. నేను మీతో నేను వెళ్ళిపోవటం వల్ల మీకు ప్రయోజనకరం. అది తెలుసా? ఎందుకు ఈ మాట అంటున్నాడు? నేను వెళ్ళిపోవటం వలన మీకే ప్రయోజనకరం. ఎందుకు ఇలా అంటున్నాడు? నేను ఇక్కడ ఉంటే ఈ 12 మందితోనే ఉంటా. నేను ఇక్కడ ఉంటే ఈ 12 మందితో ఉంటా. అడిపొలంలో ఉన్న శిష్యుల సంఘం నుండి విశ్వాస సంగతి ఏంటి? శేషించిన పరిశుద్ధుల విషయం ఏంటి? కనుక నేను వెళ్ళిన ఏళ్ళ వేరొక ఆదరణకర్తను మీ ఎదురు పంపుతా. ఆయన మీలోను మీతోను సదాకాలం ఉంటాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణించడం అగత్యం. ఆయన శిలువలో మరణించడం వలన ఇప్పుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మ అనే ఆదరణకర్తను మన యొద్దకు పంపించాడు. ఇప్పుడు ఏ ఏ పనులు యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం చేశాడో అవన్నీ ఈ పరిశుద్ధాత్ముడు మనకి చేసి పెడతాడు. అందులో మొట్టమొదటి పని ఏంటంటే, ప్రభు యేసుక్రీస్తు ప్రభుని నా జీవితంలో నువ్వు నిజం చేయి. ఈ భౌతిక నేత్రాలతో నేను ఆయన్ని చూడకపోయినా సరే నా ఆత్మీయ నేత్రాలతో చూసే అనుభూతి నాకు కలిగించు. రూపాంతర కొండ మీద ఆయన ఎలా చూశాడండి పేదలు? భూమి మీద ఉండగా పరిశుద్ధాత్ముడు నీకు ఆ అనుభవాన్ని కలుగు చేయగలడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మాత్రమే నిన్ను పాపము నుండి విమోచించగలడు. పాపము నుండి పూర్తిగా సంపూర్ణంగా రక్షించగలడు. పాపము చేయకుండా నీవు ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, యేసుక్రీస్తు ప్రభు సన్నిధిని నీ జీవితంలో నిజం చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీతో పాటు ప్రభు వస్తూ ఉంటాడు. ఆ మాట నీ ఒక్కడికే తెలుసు. ఎందుకంటే నువ్వు ప్రార్థనలో ప్రభువుని అడిగావు, పరిశుద్ధాత్మని అడిగావు, నా ప్రభు సన్నిధి నాకు నిజం చేయి. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఫస్ట్ గ్రహింపు ఏంటంటే నా ప్రభు నాతో పాటు ఉన్నాడు. ఆ గ్రహింపులోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నా భాష ఎంత మర్యాదగా ఉంటుంది. నేను అబద్ధం చెప్పను, నాకు చెడు తలపులు రావు, ఎందుకంటే నా ప్రభు నాతో ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమండి. ఇది చాలా ముఖ్యం. పరిశుద్ధాత్ముడు వచ్చిందే నీకు పరిశుద్ధాత్మలో బాప్తిజంకి మూల కారణమే దేవుని సన్నిధి నీ జీవితంలో నా జీవితంలో నిజం చేయడం. అందుకొరకు ఇక్కడ చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయంలో, లూకా సువార్త 22వ అధ్యాయంలో రండి 14వ వచనాన్ని గమనించండి. 14వ వచనం. ఆ గడియ వచ్చినప్పుడు ఆయనయు
ఆయనతో కూడా అపోస్తలులను పంపిణీ కూర్చుండి. అప్పుడు ఆయన మిక్కిలి ఆశపడుతుంది. ఎంతో ఇంపార్టెంట్ టాపిక్, చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నాడు. లాస్ట్ మాటలు, ఒక వ్యక్తి చనిపోక ముందర మాట్లాడిన మాటలు ఎంత ముఖ్యమండి. ఆయన పొరప్రాణంతో ఉన్నాడు, బంధువులు చుట్టాలు అందరికీ కబురు పెట్టేశారు, ఇక ఎంతో సమయం లేదు, తొందరగా వచ్చి ఆఖరి చూసుకోండి అంటే వాడు వచ్చే లోపల ఆయన నిజంగానే ప్రాణం పోయింది. రాగానే ఏమని అడుగుతాడు? ఆ చుట్టాలంటే రాగానే ఏమని అడుగుతారండి? ఆయన చనిపోయే ముందర ఏమైనా మాట్లాడా, ఏమైనా చెప్పాడా? కనుక ఒక వ్యక్తి వెళ్ళిపోక ముందు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే ముందు మాట్లాడే మాటలు చాలా విలువైనవి. ఇక్కడ ఎంత స్పష్టంగా శిష్యులతో ఆ మాట చెప్తున్నాడు. నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కాను భుజించవలనని మీకు ఆశ. ఫస్ట్ మాట నేను గ్రహించాల్సింది ఏంటంటే, ప్రభువు నాతో పాటు ఈ బలలో పాలు పొందాలని మిక్కిలి ఆశపడుతున్నాడు. నా ప్రియుడికే అంత ఆశ ఉంటే నేను ఎలా ఉండాలి? నేను ఒక ఆదివారం ₹1,00,000 ఇస్తానన్నా అనుకుంటానా? లేదు ప్రభువా, నీకంటే నాకు ముఖ్యమైనవి చాలా ఉన్నాయి, నువ్వు ఆశపడతావు, కానీ ఈ వారం నేను నీ ఆశ తీర్చలేను కనుక నన్ను క్షమించు అంటామా? ఎంత ఈజీగా మనం ఆదివారం మానేసుకుంటాం. ప్రభు వల్ల మనకి ఎంత చులకన. మరి బాప్తిజం ఎలా తీసుకున్నారు అంటే సమాధానం లేదు. ఇక్కడ చూస్తే ఆయన పస్కాలో పాల్పొందాలని మిక్కిలి ఆశపడినట్టు మనం చదువుతున్నాం. ఏమండి, ఇదే మాట మీరు గమనించి చదవండి. ఇది ఆయన భూమి మీద ఉండగా ఆఖరి పస్కా. ఈ పస్కానే ఆయన ఏం చేశాడండి? ఈ ప్రభువు బల్ల వ్యవస్థగా మార్చాడు. ఎలా తెలుస్తుంది? మీరు చూడండి, అది అలా చదువుకుంటూ కిందకి రండి. అది చెల్లించి ఇక 19వ వచనం, పిమ్మట ఆయన ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతలు చెల్లించి చూసారా, ఇందులో ఏ ఒక్క పదము 11 కొరింథీ 11:23 దగ్గర నుంచి ఏ ఒక్క పదము డిఫరెంట్ లేదు. కనుక పస్కా అనేది ఇదే లాస్ట్. ఇక మీద అది పస్కా అని పిలవబడదు. ఇది ప్రభు బల్ల అనే పేరు దానికి మార్చబడుతుంది. దీనిని బట్టి మనం ఏమర్థమై చేసుకోవాలంటే, మన ఎదురుకుండా ఉంచబడిన బలలో నీతో పాటు ప్రభువు కూడా పాలు పొందాలని ప్రభు మిక్కిలి ఆశపడుతున్నాడు. ఇప్పుడు నీకెంత ఆశ ఉందో అది నువ్వు ప్రభువుకి చెప్పుకో. ఇది మొట్టమొదటి మాట. అయితే ఇక్కడ వాళ్ళకి శిష్యులకి పరిశుద్ధాత్ముడు లేడు. అప్పటికి ఇంకా ప్రభువు శరీరధారిగా వారి మధ్యలో ఉన్నాడు. ఇక్కడ చూడండి, ఏదో మన చాలా జాగ్రత్త. శిష్యులతో కూర్చున్నాడు. ఆయన వెళ్ళిపోయే ముందర అమూల్యమైన సంగతులు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అతని డిస్కషన్ నడుస్తుంది. నేను శ్రమ పడతాను, ఇదిగో నన్ను ఈడ్చికెళ్ళి సంఖ్యలు వేస్తారు, నన్ను పొడాలతో కొడతారు, సిలువలో మేకుతో నన్ను చంపుతారు, ఈ విషయాలన్నీ మాట్లాడుతున్నాడే. కానీ వాడికి ఎటువంటి ప్రత్యక్షత? అందరూ చూడండి పైకి, వాళ్ళకి ఎలాంటి ప్రత్యక్షత లేదు. ఎందుకు? అప్పుడు పరిశుద్ధాత్ముడు లేడు కనుక. ఇంత అమూల్యమైన మాటలు విన్నప్పటికీ ఏమండి, మీరు కింద చూడండి. ఇదిగో 21వ వచనం, నన్ను అప్పగించు అని చెయ్య. ఇంకా ఏంటి నీకు విడమర్చి చెప్పేది? ఇదిగో మీలో నన్ను ఒకడు అప్పగిస్తాడు. నన్ను అప్పగించేవాడు కూడా మీలో మధ్యలో ఒకడు ఉన్నాడు. వాడి
చెయ్యి నాతో పాటు ఇదిగో ప్రభు బలలో వాడు కూడా చెయ్యేస్తున్నాడు అని చెప్పినా కూడా వాళ్ళకి లైట్ వెలగలేదు. ఎందుకు? అప్పటికి ఇక పరిశుద్ధాత్ముడు లేడు. సరే, ఈ మాట చెప్పిన తర్వాత 23 వారు అనుకున్నారు. అంటే వాళ్ళలో ఒకటి మొహంలో నువ్వా 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 అనుకున్నారు. యూదా ఇస్కరియోతు వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. అయిపోయింది. నువ్వా నువ్వా అనుకున్నారు. ఆయన చెప్పినా కూడా వీళ్ళకి లైట్ వెలగట్లే. ఒకళ్ళ మొహాలు ఒకరు చూస్తున్నారు, ఒకళ్ళు సైకిల్ చేసుకున్నారు. నేను కాదంటే నేను కాదు అనుకున్నారు. అయిపోయింది. అక్కడితోటి ఫుల్ స్టాప్. తర్వాత వీళ్ళు చేసిన పని ఏంటి చూడండి, 24వ వచనం. అదిగో అదా నువ్వు విన్న మాటలు ఏంటి, మీరు వేసుకుంటున్న వాదన ఏంటి? ప్రభువు ఇక్కడ చూడండి, కొత్త నిబంధనకు నాంది 20వ వచనం. ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నె పట్టుకుని క్రొత్త నిబంధన, ఇది క్రొత్త నిబంధనకు నాంది. ఇక్కడ మొదలైంది క్రొత్త నిబంధన. ఇదిగో నన్ను అప్పగించు వారి చేయి నాతో కూడా బలం మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారం ఇప్పుడు వెంటనే ఆయన మాట్లాడిన మాటల్లో వీళ్ళకి అర్థమైంది. వీళ్ళ భౌతిక అంటే మెదడులో ఉన్న పరిజ్ఞానం, వాళ్ళకున్న పరిజ్ఞానం బట్టి వాళ్ళు ఏమర్థం చేసుకున్నాడంటే, ఓహో మన బోధకుడు చనిపోతానంటున్నాడు, చెప్పబడతానంటున్నాడు. అయ్యో ప్రభు నీకు చంపేది ఎవరు, అసలు ఏంటి, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అది కాదు, ఈయన చనిపోతాను అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఎవరు నాయకుడు? నువ్వా అంటే నీకేమవుతుందా అంటే అది కాదు, నీకేముందిరా? ఒకరిలో పడతారు వీళ్ళకి వాదన. కనుక ప్రభువు తన నోటితో చెప్పిన మాటలు కూడా వీళ్ళకి ఎటువంటి ప్రత్యక్షత కలుగు చేయలేదు. కారణం పరిశుద్ధాత్ముడు వాడికి అప్పుడు లేడు. ఆ దినాల్లో ఇంకా పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడ్డాడు. ప్రభు సరైన దానిగా ఉన్నాడు కాబట్టి ఈ మాటలు వాడిలో ఎటువంటి కార్యసాధకము చేయలేదు. వాళ్ళకి ఏమీ అర్థం అవ్వలేదు. వాళ్ళకి అర్థమైందల్లా ఒకటే, ప్రభు చనిపోతానన్నాడు. ఆయన చనిపోతే నెక్స్ట్ నాయకుడు ఎవరు? చీట్లు వేసుకుందామా, ఓట్లు వేద్దామా, ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వాడు, నువ్వంటే నువ్వు, నేనంటే నేనంటే. అందుకనే ప్రభు బాధపడ్డాడు. వీళ్ళకి ఎలాగో అర్థం అవ్వలేదు. కనీసం మీరైనా అర్థం చేసుకోండి. తర్వాత నేను వచ్చే వరకు నా మరణంలో జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అంటే, ఇప్పుడు నా ఆశ ఎలాగా తీరలే, నేను చెప్పిన మాట వీళ్ళ కొరకు ఎలాగా ఎక్కల, కనీసం మీరైనా సరే నా మనసును గుర్తించుకుని ఈ పథకాలను నేను పాల్పొందడానికి మిక్కిలి ఆశపడుతున్నాను కదా, నా ఆశ నెరవేర్చడానికి మీరందరూ ప్రభు వాళ్ళ దగ్గరికి రండి. ఇది ఫస్ట్ ఆహ్వానం. ఇప్పుడు ప్రత్యక్షత అనేది ఏం చేస్తుంది అని మనం గమనిస్తే, ప్రత్యక్షత అనేది ఏం చేస్తుంది అని చూడండి. ఇక్కడ ఒక మాట 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయం. ఇక్కడ చూడండి, ఒక పేజీ తిరిగేయండి, 2 పేజీలు తిరిగేయండి. 24వ అధ్యాయం 13వ వచనం. ఇదిగో ఆ దినమందే సంభాషించుకును. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాక రీసెర్చ్ చేయాలి. యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామము 7 మైళ్ళు. 7 మైళ్ళు కాలం నడక ఎంతసేపు పడుతుంది? ఉజ్జాయింపున చూస్తే 3 గంటలు అవుతున్నారు. యెరూషలేము నుండి ఎమ్మాయి గ్రామము 7 మైళ్ళు దూరము. ఈ 7 మైళ్ళ దూరం కాళ్ళ నడక మెల్లిగా జాయిగా పరుగులు పెట్టక్కల్లా జాయిగా నడుచుకుంటూ వెళ్తే
నుంచి 4 గంటల టైం పడుతుంది. ఇప్పుడు అక్కడ ఏం రాస్తుంది? ప్రభువు వారితో కూడా నడిచెను కానీ వారు ఆయనను గుర్తుపట్ల. అంటే ప్రభు వాళ్ళతో ఎంతసేపు ఉన్నట్టు? 4 గంటలు, 3 గంటల సేపు పాటు వాళ్ళతో పాటు ఉన్నారు. ఈ 3 గంటల సేపు ఏం చేశాడు? చదవండి. ఆయన మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుతున్న ఈ మాట ఏమడుగుగా వారు ఉత్తములై ఉంటుంది. వారిలో 1000 రూపాయల వాడు యెరూషలేములో బస చేస్తుంది. ఈ దినములో అతను జరిగిన సంగతులు మీకు ఒకరిగా ఎక్కువ అని ఆయన అడిగింది. ఈ మాటలు అంతా కొనసాగుతూ ఉంటే ప్రభువుకు జాగి ఎక్కడికి వచ్చేసాడు? 27వ వచనం దగ్గరికి రండి. మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని లేఖనములన్నిటిలో నన్ను కూర్చిన వచనముల భావము అదిగో. కనుక ప్రభు ఏం చేశాడు? ఆదికాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు యేసు ప్రభు కూర్చిన ప్రవచనాలన్నిటి భావాలు వాళ్ళకి విప్పి చెప్పాడు. ఈరోజు అదే యేసుక్రీస్తు ప్రభు సన్నిధి ఇక్కడ ఉంది. దాన్ని కనుక నీ జీవితంలో నిజమైతే ఆ యేసుక్రీస్తు ప్రభువే ఈ రోజు కూడా ఈ లేఖనాలలో ఉండే ప్రతి భావాన్ని నీకు విప్పి చెప్తాడు. కానీ సమస్య ఎక్కడొచ్చింది? ఆయన సన్నిధిని నా జీవితంలో నేను నిజం చేసుకోవట్లేదు. ఎందుకు నిజం చేసుకోవట్లేదు? నేను ప్రార్థనలో లోపించా. నేను ఏమని ప్రార్థన చేయాలా? ప్రభువా, నీ సన్నిధి నా జీవితంలో లేదు. పరిశుద్ధాత్మ దేవా, యేసుక్రీస్తు ప్రభు సన్నిధి నా జీవితంలో నిజం చేయి. ఆయన నోటి మాట, ఆయన మెల్లని స్వరం నా జీవితంలో నిజం చేయి. నేను వినగలిగే అనుభవంలోకి రావాలి. నా ముందు ఆయన్ని కళ్ళగా చూడగలిగే అనుభవంలోకి రావాలి. ఇది నిజమవ్వా? అది నిజమైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుని ఆత్మతో నింపబడిన వాడివైతే ఆ రోజు ప్రభు చేసిన పని ఈ రోజు చేస్తా. వాళ్ళు ఏం అడగలే, మాకు ఎవరో వర్తమానం చెప్తారా? ఓ మాట ఏమన్నా 4 మాటలు చెప్పండి. వాళ్ళు బతిమాలారా? వాళ్ళు ఏం బతిమాలా? ప్రభువే తనంతటా తాను ఇష్టపడి తన్ను గురించి వాళ్ళకి బయలుపరిచాడు. ఈ మాటను బట్టి అర్థమేమవుతుంది? ప్రభు తను తాను నీకు నాకు ప్రత్యక్షపరచుకోవాలని మిక్కిలి ఆశపడుతున్నాడు. ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలి, ఆయన మనసు ఏంటిదో నువ్వు తెలుసుకోవాలి, ఆయన ఆలోచన ఏంటిదో నువ్వు తెలుసుకోవాలి, ఆయన నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటాడో అది నువ్వు తెలుసుకోవాలనే ఆశ ప్రభుకి నీకంటే ఎక్కువ ప్రభుకు. మనం ఎలాంటి జీవితానికి అలవాటు పడిపోయాం? మందిరానికి వెళ్ళాలా, అక్కడ నిలబడిన వాడు గాడిదైనా పర్వాలా, వాడు 4 మాటలు చెప్పాలా, ఆ 4 మాటలు మనం విన్నట్టు విని నటించాలా, వినకపోయినా పర్వాలేదు, లేచి గుర్తు దులిపేసుకోవాలా, ఎవరింటి వాళ్ళు వెళ్ళిపోవాలా. ఏం విన్నామో తెలియదు, ఎందుకు విన్నామో తెలియదు, మందిరానికి ఎందుకు వచ్చామో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతున్నామో తెలియదు. ఇగో అప్పటి శిష్యులు మనలో గొప్పవాడేవాడు, ఆయన ఏం చెప్పాడని ఒక్కడు కూడా మాట్లాడట. కనుక మెదడుతో దేవుని మందిరానికి వచ్చి నాకున్న పరిజ్ఞానంతో నేను ఉన్న వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని నాకు వచ్చిన తలపుడు కనుక నేను రాసేసుకుని ఓహో ఇది రేపు ఇంకోటి ఎవరికైనా నేను చెప్పచ్చు అనుకున్నామా, అది నా జీవితంలో ఎటువంటి మార్పు తీసుకురాలి. కానీ విన్న వాక్యాన్ని బట్టి పరిశుద్ధాత్ముడు నాకు ఒక ప్రత్యక్షత ఇచ్చాడా, ఆ ప్రత్యక్షత ఫస్ట్ నా జీవితాన్ని మారుస్తుంది. ఆ వాక్యము ఫస్ట్ నాలో పెను మార్పు తీసుకొస్తుంది. అప్పుడు నా జీవితమే మిగతా వాడికి ఆశీర్వాదకరంగా మారుతుంది నా బోధ కాదు. కనుక వీళ్ళు ఆ అనుభవంలో ఉండి అన్ని వాళ్ళకి వివరించి 28వ వచనం, ఇంతలో తాము వెళ్ళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరంలో వెళ్ళినట్టుగా అగ్గుపడగా. అంటే ఏం చేశాడు? ఉత్తదే నటించాడు. యేసు ప్రభువు ఇంకా కొంత దూరము నేను వెళ్ళాలి అని చిన్న నాటకం. చాలా జాగ్రత్తగా వినండి కదా. పరిశుద్ధాత్మ ద్వారా ఎప్పుడైతే నువ్వు లేఖనాలు చదువుతావో మనకు వచ్చే ప్రత్యక్షతలు ఎలా ఉంటాయో చూడండి.
గడిచిన 3 గంటల సేపు మానక ఆయన ప్రకటన ఆది కాండం మొదలుకొని మలాకీ గ్రంథం వరకు తను కూర్చిన ప్రతి ప్రవచనాన్ని దాని భావాన్ని విప్పి వాళ్ళకి చెప్పాడు. సరేనా? ఈ లోపల వాళ్ళ గ్రామం దగ్గరికి వచ్చేసింది. 3 గంటల సేపు విన్నాం. సరే, మా ఊరు ఇక్కడేనండి. ఆయన ఈ 3 గంటల అసలు ప్రయాణం ఎలా జరిగిందో మాకేం తెలియలేదు. ఎంత మంచి మాటలు చెప్పారు మీరు. వెళ్ళొస్తామండి, మీరు కూడా జాగ్రత్త. సర్వసాధారణంగా మనం ఇష్టపడము. ఇంకా యేసు ప్రభు బోధలు విన్న తర్వాత, ప్రభా ఇన్ని మాటలు చెప్పావు, మాతో కూడా రావచ్చు కదా, మా ఇంట్లో రావచ్చు కదా, మాకు తనివి తీరలేదు ప్రభా, ఇంకా కావాలి, ఇంకా వినాలనుకుంటున్నాం, దయచేసి రావా అని వీళ్ళు బతిమాలుతారో లేదో అని టెస్ట్ చేయడానికి వీళ్ళకి చిన్న పరీక్ష పెట్టాడు. ఇంకా కొంచెం దూరం ఉంటుందే, ఎక్కడికి వెళ్ళేది లేదు. ఆయన మిక్కిలి అసలు పసకానే మిక్కిలి ఆశ. అబ్బా, నా పిల్లలు నాతో పాటు ఈ బల్ల, ఈ రొట్టెలో, ఈ ద్రాక్షరసంలో నాతో పాటు సహవాసం ఉంటే నాకు ఎంత ఇష్టమో అనే ఆశతో అది వాళ్ళకి చూపించకుండా, ఏమంటే ఒక మాట చెప్పండి నాకు, వేషధారణ పాపమా కాదా? వేషధారణ పాపమే. కానీ ఆ వేషధారణ పాపం ఎప్పుడు అవుతుందంటే, ఎప్పుడు నువ్వు ఎదుటి వ్యక్తిని మోసం చేయడానికి వేషధారణ వేసుకుంటావు. కానీ ఎదుటి వ్యక్తికి మేలు చేయడానికి నువ్వు వేషధారణ చేసుకుంటే అది పాపం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, మా ఓటి సేవకుడు గవాల్మని కరెక్ట్గా రాత్రి భోజనం చేసే సమయాన్న ఒకళ్ళు ఇంటికి వెళ్ళారు. పాపం మా 3 పిల్లలు అప్పుడే భోజనానికి కూర్చున్నారు, కంచెలో వడ్డించుకున్నారు. ఇక భోజనం మొదలు పెట్టలే. ఇక నా మూటోడు వెళ్తాడు. వెళ్ళగానే గౌరవాన్ని బట్టి వాళ్ళు ఏమంటారు, అన్నా రండి, కరెక్ట్ టైంకి వచ్చారన్నా, రండి మాతో పాటు ముద్ద తిందురు రండి అంటే, నేను నిజంగా ఆకలేస్తాను, నాకు నిజంగానే ఆకలేస్తాను, నేను భోజనం చేయలేదు. కానీ నేను అప్పుడు ఏమంటా, నువ్వు భోజనం చేసేసాను అన్న, నువ్వు చెప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదు. కానీ నేను తప్పకుండా భోజనం చేసేవాడిని, నాకు మొహమాటం ఏమీ లేదు. కానీ నేను ఆల్రెడీ భోజనం చేసి వచ్చాను. ఎందుకు ఆ మాట అంటాను అంటే, వాళ్ళ వంటలు నా కళ్ళ ఎదురుకుండా కనపడుతుంది ఒకటి. రెండోది, ఇప్పుడు నేను అక్కడ కూర్చుంటే అందులో మళ్ళీ సర్దుబాటు చేసుకోవాలి, అది వాళ్ళకి అక్కడ కూడా నిండదు. కానీ అక్కడ నా చిన్న అబద్ధం అనేది వాళ్ళకి ఆశీర్వాదం. అర్థమవుతుందా? కనుక మనం వేషం అనేది ఎదుటివాడిని మోసం చేయడానికైతే అది పాపం అవుతుంది. కానీ మనకి క్షేమకరమైన అబద్ధం అయితే అది వేషధారణ పాపం. ఇక్కడ ప్రభువు కేవలం వాళ్ళు పిలుస్తారా పిలవరా, 3 గంటల సేపు విన్నారు. మనం ఏమనుకుంటాం, వందనాలు అయిపోయింది, మీటింగ్ అయిపోయింది, అందరికీ వందనాలు. అది చదివి యోహాను సువార్తను చదవం. అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోయారు. ఎవరు పట్టించుకోరా. అయ్యో ప్రభు, మా ఇంటికి రాని ఒకడు లేదు, ఆయన ఒలివ కొండ మీదకి వెళ్ళిపోయారు. నేటి సంఘాలు అంతే, నేటి విశ్వాసం కూడా అంతే. ప్రభు, మందిరంలో ఉంటేనే మంచిది, మా ఇంటికి వచ్చే వరకు మా పిటారాలన్నీ నీకు కనబడతాయి. మా ఇష్టం వచ్చినట్టు మేము మాట్లాడుకోలేము, మా ఇష్టం వచ్చినట్టు మేము కొట్టుకోలేము, మా ఇష్టం వచ్చినట్టు మేము ఖర్చుకోలేము. ఆయన ఇంకొంచెం దూరం వెళ్ళాలని అగుపడగా. 28వ వచనం చదవండి. ఎంతలో తాము వెళ్ళుచున్న గ్రామము వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంచెం దూరము వెళ్ళినట్లు అగుపడగా వాళ్ళు అడగడమే ఆలిస్తారు. సాయంకాలం అయింది, ప్రొద్దునుకినది, ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి. కనుక ఇప్పుడు లోపలికి వెళ్ళి ఏం చేశారు అని మనం గమనిస్తే,
చూడండి, ఆయన వారితో కూడా భోజనం కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకుని సూత్రము చెల్లించి దాన్ని విడిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఇది వారి కనులు ఆయన గుర్తుపెట్టి. ఇది ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మన కనులు తెరవబడతాయి. అంతకు ముందర ఎన్నడూ లేఖనంలో ఉన్న సంగతి గ్రహించని నా కన్నులు తెరవబడగా ఇప్పుడు లేఖనం నాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ప్రభు మనసులో నా గురించి ఏమనుకుంటాడో ప్రభు నాకు గ్రహింపొచ్చింది. ఇప్పుడు ప్రభు సన్నిధి నా జీవితంలో నిజమైంది. అయితే రొట్టె నేను ఆయన చేతిలోంచి తీసుకోవాలి. కనుక ఏం చేయాలో ప్రభు నీ బల్ల దగ్గరికి వచ్చా, నీ చేతితో నువ్వు నాకు ఈ బల్ల నువ్వు శిష్యులతో ఉన్నప్పుడు ఎంత నిజమో ఇప్పుడు నేను నీ బల్ల దగ్గరికి వచ్చాను అది అంతే నిజం అవ్వాలి. నీ చేతితో నాకు బల్ల ఇవ్వాలి, నా కళ్ళు తెరవబడాలి. లేకపోతే అదొక రొట్టె మొక్క, అందులో ద్రాక్షరసం, ఫస్ట్ అంత కలిపిన ద్రాక్షరసం అంతే. ఎండాకాలం కాస్త వేడిగా ఉంది కనుక తీగా ఉందని నేనేం చేస్తా, ఒక్కొక్క కాదు ఇంకో 2 మొక్కలు వేసుకుంటా దాహాన్ని. నేనేం చేస్తానని నాకు తెలియదు, ఇది నా దాహం తెలుస్తుంది అనుకుంటున్నాను అంతే. ఆ బల్ల అనేది దానికి వెలుగు లేకుండా అయిపోతుంది. అని ఒకవేళ ప్రభువు ఇస్తే ప్రభు చేతిలో వచ్చి నేను తీసుకుంటుంటే అప్పుడు ఏమవుతుంది? అది నా కళ్ళు తెరవబడతాయి. ప్రభు నా కళ్ళు తెరవగా ఎదురుకుండా నాకు ప్రభు నాకు కనబడుతూ ఉంటాడు. ఇప్పుడు ప్రభు మాటలు నా జీవితంలో ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుంది. ఇది చాలా ముఖ్యమండి. ఏమండి? పరిశుద్ధాత్మ సన్నిధి లేకుండా మనము ప్రభు బల్ల దగ్గరికి వచ్చి కూడా, ప్రభు బల్లలో పాల్పొందక మునుపు కూడా మన మెదడులో పనికి మారిన ఆలోచనతోటి మన ప్రభు బల్ల దగ్గరికి వచ్చి ప్రభు బలలో పాల్పొందొచ్చు, పరిశుద్ధాత్ముడు లేకపోతే. కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అంటే ఎస్, నాకు వేరే ఆలోచన ఉండదు. దేవుడు ఏ ఉద్దేశం చెప్పున ఆ బల్ల దగ్గరికి నన్ను రమ్మన్నాడో ఆ ఉద్దేశం నెరవేర్చుకో. ఇప్పుడు చూడండి అసలైన మాట దగ్గరికి వద్దాం. రైట్, వారు కన్నులు తెరవబడి ఆయన గుర్తుపట్టి మీకు ఒక మాట తెలుసా? ఈ విషయం ఇంత ముందర ఎవరు మీకు చెప్పుకుంటారు. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడే లేచిన తర్వాత, పునరుత్థానం అయిన తర్వాత మొట్టమొదటిసారి బల్లలో పాల్పొందడం ఇదే సందర్భం. ఈ తర్వాత మళ్ళీ చేస్తారు కదా. ప్రభు పునరుత్థానం అయిన తర్వాత ఇమ్మాయి గ్రామస్తులో వీళ్ళిద్దరే మళ్ళీ 10 మంది గుంపు లేరు ఆ ఇంట్లో. ఆ ఇద్దరు ఎవరై ఉండొచ్చు? ఒక భార్య భర్త, 2 అన్నదమ్ములు అయి ఉండొచ్చు, 2 అక్క చెల్లెళ్ళు అయి ఉండొచ్చు, అందుకు ఒక భార్య భర్త. ఏమో ఈ రాత్రి నీ ఇంటికి వస్తాడేమో నీ కన్నులు విప్పడానికి. కానీ ఒకవేళ నీకు ఆకలి దాహము లేకపోతే మత్తయి సువార్త 5:6 ప్రకారం ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వాళ్ళు తృప్తిపరచబడతారు. నీకు నిజంగా ప్రభువా నేను నీ చేతిలోంచి రొట్టె తీసుకోవాలి, నీ చేతిలోంచి నేను ద్రాక్షరసం తీసుకోవాలి, నువ్వు నా కళ్ళు విప్పాలి ప్రభువా, నేనేం చూడలేకపోతున్నా, ఆత్మీయ జీవితంలో గుడ్డివాడిగా ఉన్నా, నీ లేఖనాల నాన్న ఎటువంటి కార్యసాధనలు చెయ్యట్లే ప్రభువా, పనికి మాలిన బ్రతుకు, పాపిష్టి బతుకున్నాను ప్రభువా, నా తలంపుల పాపం, నా మాటల పాపం, నా చూపుల పాపం, అంతా పాపమే నాయన. నేను తీసుకున్న బాప్తిజం నాకు ఉపయోగపడట్లే, నేనున్న సంఘం నాకు ఏమేమో చెయ్యట్లే, నీ సన్నిధి లేని ప్రతి మారిన జీవితాన్ని నేను జీవిస్తున్నా కనుక నీ సన్నిధి నాకు నిజం చేయి. నిమ్మాయి గ్రామస్తుల కళ్ళు తెరవబడ్డాయి. మన కళ్ళు ఎప్పుడు తెరవబడాలి? మన జీవితంలో దేవుని సన్నిధి ఎప్పుడు నిజం అవ్వాలి? ఎప్పుడు మన ప్రవర్తన, మన మాటలు, మన జీవితాలలో మార్పు రావాలి? ఎప్పుడు? లేకపోతే ఇది అలవాటు అయిపోతుంది, ఒక ఆచారం అంతే.
దాన్ని నువ్వు నిజం చేయి, దాన్ని నువ్వు నిజం చేయి. ఏమండి, అది నిజమైతే దేవుని సన్నిధిలో నేను పాడిన పాటలో కూడా జీవం ఉంటుంది. నా ప్రభు కొరకు నేను పాడుతున్నాను. నా ప్రభు నా కళ్ళు ఎదురుకుండా కూర్చున్నాడు. నేను ఆయన మహిమ కొరకు పాడతా, 10 మందితో కాదు. నాకెట్టా నా ప్రియుడు నా ఎదురుకుండా ఉన్నాడు, ఆయన మహిమ కొరకు నేను పాడతా. ప్రతి దాంట్లో నిజాయితీ ఉంటుంది, నీతి ఉంటుంది. కానీ నా కళ్ళు తెరవబడాలా, నా కళ్ళు తెరవబడాలి. రెండోది ఆసక్తి. 3 గంటల సేపు వర్తమానం అయిన తర్వాత బాబాయ్ అడుగు పెట్టేస్తారు, ఎప్పుడు ఇంటికి వెళ్ళి మంచం మీద వారిపోవాలో అనుకోను. నాకు సరిపోలేదు ప్రభావ, నీ మాట్లాడిన మాట నాకు సరిపోలేదు. నాతో పాటు చేయించు కదా ప్రభావ, ఈ రోజుకి మా ఇంట్లో ఉండొచ్చు కదా ప్రభావ, ఈ రోజంతా నువ్వు మాట్లాడితే నేను వినాలండి ప్రభావ, నేను ఏదైనా వదిలేసుకుంటా, నాతో పాటు రావచ్చు కదా ప్రభావ. వీళ్ళు బతుమాలు ఉన్నాను. అండ్ ప్రభు కూడా చూడండి, ప్రభు తన ఆసక్తిని కనపరిచాడు. కొద్ది నటించాడంటే, నేను ఇంక కొంచెం దూరం వెళ్ళాలంటే అంటే, అరే ప్రొద్దు ఇంకేం ప్రభావ, ఏం వెళ్తావు నువ్వు, రా మా ఇంట్లోకి రా, ఈ రాత్రి మాతో బస్ చేయను, వెళ్ళిపోతే కానీ పొద్దున్నే లేచి అంటాడు. అంతే. రెండోసారి మళ్ళీ అనిపించుకోలే, అబ్బాయి లేదండి మీరు మరీ నాకు మొహమాట పట్టేస్తున్నారు, నేను వెళ్ళాలండి అన్నా. వెంటనే బహుశా నేను కళ్ళు మూసుకుని ఒకసారి సన్నివేశాన్ని ఊహిస్తే ఆ ఇంటికి వారికంటే ప్రభువే ముందర వెళ్ళి ఆ ఇంట్లో కూర్చున్నాడు అనిపించింది నాకు. కంగారుగా కాళ్ళు చెప్పులు ఇప్పేసి కాళ్ళు కడిగేసుకుని ముందరే లోపలికి వెళ్ళి కూర్చున్నాడు, వాకెట్లో కూర్చున్నాడు. ఆ తర్వాత వీళ్ళు ఒకటి మొహం ఏంటి మనం బ్రహ్మను కానీ ఇంక వచ్చేసాడు, 2 రొట్టెలు చేసి త్వరగా నేను వచ్చేస్తాను, అన్నీ ఉన్నాయా ఇంట్లో, సంతకెళ్ళాలా, అదే అన్నీ ఉన్నాయి, ఆయన చూసుకోవచ్చు. ఎంత ఆశ్చర్యం. అలా ఆశపడిన వాళ్ళు ఎంతమందా? ప్రభు నువ్వు మా ఇంటికి రా, నువ్వు మా ఇంట్లోనే ఉండిపో, నువ్వు ఇంకెక్కడికి వెళ్ళొద్దు, నీ సన్నిధి మా జీవితాలలో నిజం చేసే ప్రభు. లేకపోతే ఏ మార్పు లేదు, ఎటువంటి మార్పులు రావట్లేదు. ఇప్పుడు ప్రభువు ఉన్నప్పుడు దేవుని సన్నిధి ఉందా లేదా, దాన్ని ఎలా తెలుసుకోవాలి? ప్రభువు లేఖనాలు విప్పి చెప్తే ఎలా ఉంటుంది, మనిషి లేఖనాలు విప్పి చెప్తే ఎలా ఉంటుంది? చూద్దాం. 30వ వచనం, ఆయన వారితో కూడా భోజనము అదృశ్యుడై. ఇప్పుడు చూడండి అసలైన మాట. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములు మనకు బోధించినప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? పరిశుద్ధాత్ముడు ద్వారా లేఖనాలు బోధించబడితే మంట ఎక్కడ ఉంటుంది? హృదయాలలో ఉంటుంది. మానవ పరిజ్ఞానముతో లేఖనాలు బోధిస్తే మంట ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. అందుకని మీటింగ్ అయిన తర్వాత కొంతమందికి ఏమొస్తుంది? తలనొప్పి. ఎండమూలను దేంట్లో తలనొప్పి వచ్చింది, తలనొప్పి దాని గురించి కాదు. ఇది తేడా ఈ రెండింటికి. ఆత్మీయ జీవితంలో స్వార్థం ఉండాలి ఎవరికి వాళ్ళకి. నా హృదయంలో మండు చూడాలి అంటే నేనేం చేయాలా? దేవుని సన్నిధిని నా జీవితంలో నిజం చేసుకోవాలా. అది నిజం ఎవరు చేస్తారు? పరిశుద్ధాత్ముడు ఒక్కడే చేయగలడు. ఎందుకంటే ప్రభువుకి బదులు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక ప్రభు సన్నిధిని పరిశుద్ధాత్ముడు ఒక్కడే నిజం చేయగలడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ సన్నిధిని నిజం చేసినప్పుడు ఇక్కడ నిలబడిన వాడు ఎవరైనా సరే పరిశుద్ధాత్ముడు మాత్రం నాకు బోధకుడు అవుతాడు. దేవుని లేఖనాలు నా జీవితంలో నూతన స్వరూపాన్ని దాచుకుంటాను. అప్పుడు నా జీవితంలో ప్రభు సన్నిధిలో ఏ వర్తమానికుడు ఎవడైనా సరే నాకు అసలు బోర్ కొట్టదు, నాకు అర్థం అవ్వలేదు అనేది ఉండదు. నాకు కావాల్సింది పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చేస్తాడు. నా గుండెల్లో నేను మంట నా గుండెల్లో మంట పుడుతుంది.
అది నా జీవితంలో విప్లవాత్మకమైన మార్పు తీసుకొస్తుంది. ఏమండి? కనుక ఈ విషయము మనము కొంచెం లోతుగా దీన్ని గ్రహించవలసిన వారమయ్యే. అదే మాట ఎఫెసీ పత్రికలో నేను ఉదయం కూడా చెప్పాను. 16వ వచనం నుండి 19వ వచనంలో రాయబడిన మాట. దేని కొరకు మనం వస్తున్నాము అని చూసి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం నుండి చూడండి 19వ వచనం వరకు 17, 19 కలిసి ఉన్నాయి. ఈ విషయమై దేనికి అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ దేని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాడంట? మీ మనోనేత్రాలు వెలిగింపబడిన వారై అది మీరు ఆయనను తెలుసుకున్నట్టు, బైబిల్ని తెలుసుకున్నట్టు కాదు, బైబిల్ వాక్యాలు తెలుసుకున్నట్టు కాదు. ఎన్ని రెఫరెన్స్లు మనం ఈరోజు తెలుసుకున్నామా, ఎన్ని కొత్త విషయాలు బైబిల్లో మనం తెలుసుకున్నాం, అది కాదు. ప్రభువుని ఎంతవరకు తెలుసుకుంటామా అని. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన ఆయన నిరీక్షణ ఎట్టిదో ఇది మనకు ఎలా తెలుస్తుంది? నేను దేవుని ఆత్మతో నింపబడితే, ఆ దేవుని సన్నిధి నా జీవితంలో నిజమైతే, అప్పుడు ఈ లేఖనాలు నా జీవితంలో నిజమవుతాయి. దేవుడు నన్ను పిలిచిన పిలుపు ఎలాంటిది, నాకు ఇచ్చిన నిరీక్షణ ఎలాంటిది, ఆయన బలం ఏంటిది, ఎందుకు పిలిచాడు, ఈ సంగతులన్నీ నాకు అప్పుడు తెలుస్తాయి. ఏమండి? అయితే ఈరోజు అదే యేసుక్రీస్తు ప్రభువు ఈ బల్ల దగ్గర నీ కొరకు నా కొరకు కూర్చుంటున్నాడు. ఇప్పుడు నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. నేను మీతో పాటు ఈ బలలో పాలు పొందాలని మిక్కిలి మర్చిపోవద్దు. ఎప్పుడు కూడా బల దగ్గర వచ్చినప్పుడు ఈ మాట గుర్తుంచుకో. ప్రభు అంటున్నాడు, నేను నీతో పాటు ఈ బలలో పాలు పొందాలని మిక్కిలి ఆశపడుతుంది, నీకోసమే ఎదురు చూస్తున్నా. నాతో పాటు ఈ బలలో పాలు పొందుతావా? పరోక్షంగా ప్రభు ఏమంటున్నాడు, ఈ బలలో నాతో పాటు ఒక కొత్త నిబంధనలో ప్రవేశిస్తావా, నిబంధన చేస్తావా నాతోటి? సమయం తక్కువ ఉంది. నీ మిగిలిన జీవితం నేను కోరుకున్నట్టుగా జీవిస్తావా? నేను చెప్పినట్టుగా నడుచుకుంటావా? నేను చెప్పిన పని నమ్మకంగా నువ్వు చేస్తావా? రా, ఈ బలలో నాతో పాటు పాలుపప్పులు పొంది నాతో ఒక నిబంధన చేయి. నీకు కావాల్సినంత సమయం ఇచ్చా, నీ ఆయుష్కాలం పొడిగించా. ఎప్పుడో మట్లో కలిసిపోవాల్సిన నీవు నీ ప్రాణాన్ని కాపాడుతూ నా సంకల్పం నీ అందు నెరవేర్చుకోవడానికి నీ ఆయుష్కాలం పొడిగిస్తూ వచ్చా. నీ అనారోగ్యంలో నిన్ను ముట్టి స్వస్థం వచ్చింది నేనే, నీ ప్రతి గాయానికి కట్టుకట్టింది నేనే. ఇప్పుడైనా నా వైపు తిరుగుతావా? ఇప్పుడైనా నా పని చేస్తావా? ఇప్పుడైనా నా సంకల్పం నీ జీవితంలో నెరవేరుస్తావా? ఏ రోజు నువ్వు నిజంగా ప్రభుత్వం నిబంధన చేసుకుని ప్రభు బలలో పాల్పొందుతావో ఆ రోజు ప్రభు తన మిక్కిలి ఆశను నెరవేర్చుకుంటాడు. ఆ గ్రహింపు లేకుండా ఆ మొక్క నోట్లో వేసుకుంటే ప్రభు మిగిలి ఆశగా మిగిలిపోతుంది. ఇది చాలా ప్రాముఖ్యం. అండ్ ప్రియమైన సోదరా సోదరి, పరిశుద్ధాత్ముడు ఇది మన జీవితంలో నిజం చేసినప్పుడు, జాగ్రత్తగా వినండి, పరిశుద్ధాత్ముడు ఇది మన జీవితంలో నిజం చేసినప్పుడు నేను ప్రతిసారి యేసుక్రీస్తు ప్రభుని నూతనంగా తెలుసుకుంటాను. నేను ప్రతిసారి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఒక నూతన అనుభవం. ఆయన ఇంకేముంది ఆయన గురించి తెలుసుకోవడానికి? నేను తెలుసుకున్నాను కదా? నో. నేను ఎన్నిసార్లు ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తానో అన్నిసార్లు ప్రభు యొక్క నూతన స్వరూపం. ఇవాళ వచ్చినప్పుడు కుష్టి వ్యాధిని కౌగిలించుకోవడం చూస్తున్నాను. రేపు వచ్చినప్పుడు ఇంకొక స్వరూపం, ఎల్లుండి వచ్చినప్పుడు ఇంకొక స్వరూపం. ప్రతిసారి ఆయన గురించి ఒక నూతన అనుభవం. ఏమండి?
కనుక మన సహవాసము తండ్రితో మనకున్న, ఆయన ఎలాంటి పని చేశాడో సిలువలో ఒక మాట మీరు గుర్తించారు. తండ్రితో మనకున్న సహవాసం ఎన్నటికీ తెగిపోదు. అలాంటి తెగిపోని బంధాన్ని ఆయన ఏర్పరిచాడు. ఎందుకు నీవు నేను తండ్రితో నిత్యమైన సహవాసములో ఉండవలెనని ఆయన 3 గంటల సేపు తండ్రితో సహవాసము పూర్తిగా తగ్గొట్టుకున్నాడు. ఆ బాధ అనుభవించలేక, బాధ భరించలేక, తండ్రి నువ్వు ఏమన్నా చేయి నాడితివి అంటే, నానా నీ చేయి విడవకపోతే వీళ్ళందరి చేతులు నేను పట్టుకోలేదు. చెప్పు, వీళ్ళ చేయి పట్టుకోమంటావా లేకపోతే నీ చేయి పట్టుకోమంటావా అంటే, నానా పర్వాలా, ఇది నేను అనుమతిస్తా, నువ్వు వాళ్ళందరి చేయగలవు. వాళ్ళు బలహీనులు, వాళ్ళు పడిపోతారు, వాళ్ళు పసిబిడ్డలు, వాళ్ళ కోసమే ఇదంతా. నువ్వు వాళ్ళు చేపట్టు. వాళ్ళు చేపట్టుకుంటే నేను శాశ్వతంగా ఈ బలలో వాళ్ళతో పాటు నేను పాల్పొందుతుందా. కనుక ఇది ఈరోజు మీరు బలలో పాల్పొందుతున్నప్పుడు మీ హృదయాల్లో దృఢపరిచేసుకోండి. తండ్రితో నా సహవాసం ఎప్పుడు దిగిపోదు. అలాంటి సహవాసంలో ఆయన నిన్ను నన్ను సమాధానపరిచాడు. ఆయన తన సహవాసం తండ్రితో తగ్గొట్టుకున్నాడు. ఇప్పుడు తన తండ్రి ఒక చేతితో కాదు, 2 చేతులతో నిన్ను పట్టుకున్నాడు. ఎందుకంటే ఒక చేతితో కుమారుడు చెయ్య విడిచిపెట్టాడు కాబట్టి 2 చేతులతో తండ్రి నిన్ను పట్టుకున్నాడు. ఇప్పుడు నీతో ఎవరు బట్టి మాట్లాడు తెలుసా? నా కొడుకు చేయి నేను ఎందుకు విడిచానో తెలుసా? ఆ బల్ల దగ్గరికి నువ్వు రావాలని, నా కొడుకుతో నిత్యమైన సహవాసంలో నువ్వు ఉండాలని, ఆ బలలో పాలు పొందడానికి ఏంటో అనిపించి ఎక్కువ మిక్కిలి ఆశపడ్డాడు. నువ్వు ఆయనతో ఆ బలలో పాలు పొందాలని మిక్కిలి ఆశపడ్డాడు. కనుక నా కొడుకుతో పాటు ఆ బలలో పాటు నువ్వు కూడా పరిభాషిస్తవుతావా? మనం ఒకటే రొట్టెలో పాల్పొందుతున్నాం. ఇది సహవాసానికి గుర్తు. ముగించే ముందర ఈ మాట చదువుతున్నాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని చూసారా? ఇప్పుడు ఇవతల పక్క పేజీలో చూడండి, 10వ అధ్యాయం 16వ వచనం. త్రాగుట క్రీస్తు రక్తంలో పాల్పొందులు పోల్చుకుంటే కదా మనం విచ్చులుంటే తిరుట. కనుక ఇది సహవాసము, ప్రభువుతో మనకున్న సహవాసాన్ని గుర్తిస్తుంది. ఇదే ఆయన మిక్కిలి ఆశపడ్డాడు. నువ్వు నేను ఆయనతో సహవాసము చేయాలి. ఆ తండ్రి రాజ్యంలో, ప్రభు రాజ్యంలో సదాకాలము నువ్వు నేను ప్రభుతో సహవాసం ఉండాలని ఆశపడ్డాడు. కనుక ఆ సహవాసాన్ని ఎలా రుజువు చేయాలి? నేను ఆయన రొట్టెలోను ఆయన పాత్రలోనిది నేను తీసుకున్నప్పుడల్లా నేను ఆయనలో సహవాసం ఉన్నట్టుగా రుజువు అవుతుంది. కానీ ఆ బలకి నేను దూరంగా ఉంటున్నా. నేను ఈ 2 నెరవేర్చట్ల. ఒకటి ప్రభు సన్నిధిలోనూ లేదు, ఆయన సహవాసాన్ని నేను లెక్క పెట్టాను, గుర్తించాను. పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మన జీవితంలో పెరుమార్పులు తీసుకురావాలని ఆశపడుతున్నాడు. కానీ నిత్యమైన ప్రార్థనలో మనం ఏమనగా, ప్రభావానికి ఇంకేమీ ఉండదు. నాకు నీ సన్నిధిని నా జీవితంలో నిజం చేయి, నా మననేత్రాలు వెలిగింపచేయండి. నేను సదాకాలం నిన్ను నా కళ్ళెదురకుండా ఉంచుకుంటూ నువ్వు ఉన్నావు. నేను ఎలా ఉన్నావు? ఏబేరన్న కొట్టు దగ్గర చాలా మంది నేను వెళ్ళినప్పుడు ఒక మాట తరచుగా అంటూ ఉంటారు, పాస్టర్ గారు ఉన్నారు బాగోదు మళ్ళీ లేకపోతేనా అంటే ఏంటి? ఒక పాస్టర్ గారు ఉంటే నేను అలా మాట్లాడను, ఆయన లేకపోతే నా మాటలు వేరేలాగా ఉంటాయి. అలాగే ప్రభు మనతో పాటు ఉంటే మనం ఎలా ఉంటాం? ఇది తేడా. మన ప్రవర్తనలో దిగజారుడుతనంలో రావడానికి
ఒక రుజువు ఏంటంటే ప్రభువు నా ఎదుర్కొన్నా ఉన్నాడనే సంగతి నేను గుర్తించట్లా. కానీ ప్రభువు అంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు. అందుకనే దేవుని సన్నిధి మన జీవితంలో నిజమైతే అప్పుడు నా జీవితము సమాజానికి ఆశీర్వాదకరంగా మారుతుంది. అది నిజం కాకపోతే నా జీవితం నాకే ఆశీర్వాదకరం కాదు, మిగతా వాళ్ళ సంగతి వదిలే. చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. ప్రభు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుకనే ఈ లోతైన సంగతులు మన ధ్యానాన్ని మన దృష్టికి తీసుకొస్తున్నాడు. నేను ప్రార్థన చేసుకోవాలి మనమందరం, ప్రభు ఇది నా జీవితంలో నిజం చేయి. ఏంటి ఈ రొట్టె తీసుకోవడము, నాకేమి ఏదో కొడుకు పెట్టి చేసుకోవడం, నోట్లో వేసుకోగానే నాకు వచ్చే మొదటి తరం పెట్టి ఇవాళ ఆంటీ గారు అందులో సరిగ్గా పంచదార కలపల చప్పగా ఉంది. ఆ ద్రాక్షరసం నోట్లో పోసుకున్నప్పుడు ఏమంటారు, అసలు ద్రాక్షరసం సరిగ్గా కలపల, ఉత్తి నీళ్ళగానే ఉన్నాయి. అసలు అది ఏంటి, నేను చేస్తున్న పని ఏంటి, ఎవరు ఇస్తున్నారు, ఎందుకు నేను చేసేది ఏంటి, దీని వెనక ఉన్న మూల అర్థానికి త్రోవే లేకుండా అయిపోయింది. కానీ అది నిజమైపోతే అది ఏం వెళ్తుందో నేను అది గుర్తించాక, ఎవరు ఇచ్చారో దాన్ని గుర్తిస్తాను, ఎందుకు ఇచ్చారో దాన్ని గుర్తిస్తున్నాను, ఇది ఎందుకు నేను చేస్తున్నానో దాన్ని గుర్తిస్తాను. అప్పుడు దానికి పరమాత్మ. ప్రార్థన చేసుకుందాము. దయచేసి